నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చొల్లంగి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. పుష్యమాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ చొల్లంగి అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు ఎవరైతే పితృదేవతలకు ప్రత్యేకమైన విధి విధానాలతో తర్పణాలు ఇస్తారో, పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారో, వాళ్ళ పితృదేవతలు 21 తరాల పాటు ఉన్నత లోకాలు చేరతారని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి 21 తరాల పాటు పితృదేవతలు ఉద్ధరింపబడాలంటే, ఉన్నత లోకాల్లో ఉండాలంటే ఈరోజు ఇంటి యజమాని పితృదేవతలకు తర్పణం ఇవ్వటం, పిండ ప్రదానాలు నిర్వహించడం చేసుకోవాలి. అలాగే గృహంలో దక్షిణ దిక్కులో గతించిన పితృదేవతల చిత్రపటం ఏర్పాటు చేసి, ఆ చిత్రపటం దగ్గర అగరబత్తులు వెలిగించి, దీపాన్ని వెలిగించి, వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా కూడా పితృదేవతల అనుగ్రహానికి పాత్రలై పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా చొల్లంగి అమావాస్య రోజు శివాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి రావి చెట్టును పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈరోజు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం, శివాలయ ప్రాంగణంలో రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించటం, అక్కడ రావి చెట్టుకు నీళ్లు పోయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలిగి ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ చొల్లంగి అమావాస్య రోజు చేసే గోపూజ ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. చొల్లంగి అమావాస్య సందర్భంగా గోమాతకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోవుకి తౌడు కానీ పచ్చగడ్డి కానీ ఆహారంగా తినిపిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. పితృదేవతల పేరిట గోవుకి ఆహారం తినిపించడం ద్వారా కూడా పితృదేవతల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు చేసే అన్నదానం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. దేవాలయ ప్రాంగణంలో అన్నదానాలు నిర్వహించుకోవటం, వీలైతే నిమ్మకాయ పులిహోర దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు రావి చెట్టు దగ్గర వెలిగించే దీపం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అలా దీపాన్ని వెలిగించిన తర్వాత రావి చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణలు చేయాలి. అలా చేసి రావి చెట్టుకు నమస్కారం చేసుకొని గృహానికి వచ్చినట్లయితే పితృదోషాలు తొలగింపజేసుకొని పితృదేవతల పరిపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు లక్ష్మీ పూజ చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో ఒక గిన్నెలో నవధాన్యాలు ఉంచి దానిలో నీళ్లు పోసి లక్ష్మీ పూజ పూర్తయిన తర్వాత ఆ నవధాన్యాలు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లాలి. అవి మొలకలు వచ్చిన తర్వాత గోమాతకు ఆహారంగా తినిపించాలి. అమావాస్య సందర్భంగా ఈ నవధాన్యాల విధి విధానం పాటించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. చొల్లంగి అమావాస్య సందర్భంగా దుర్గాదేవి ఆలయ దర్శనం, శివాలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ విధి విధానాలు పాటించండి, చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి నుంచి మాఘమాసం ప్రారంభమవుతున్న తరుణంలో మాఘమాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో, మాఘమాసంలో ఎలాంటి దానాలు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, అలాగే శ్యామలా నవరాత్రుల ప్రారంభం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో రేపటి శుభయోగంలో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. అసలు మూలం ఎవడు? పరమాత్మ. కానీ క్రిందనున్న మనకి మరికొన్ని మూలాలు కనబడ్డాయి. ఈ మూలాలు చూసి ఇదే మూలం అనుకుంటుంటాం, అసలు మూలంకి వెళ్లకుండా. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక లోకంలో కర్మఫలాలు అనుభవిస్తున్న మనం సమీపవర్తి అయిన కారణాన్ని చూస్తాం, మహాకారణాన్ని చూడం. ఈ కారణాల వల్ల వచ్చే గనక ఈ కారణాలను పరిశీలిస్తాం, దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. కానీ కారణం ఎవరు? ఊర్ధ్వమూలం అధశ్శాకం. ఇది అధశ్చ మూలాని. ఊర్ధ్వమూలం ఒక్కటే, అధశ్చ మూలాని బహువచనం చెప్పాడు. క్రింద మూలాలు అనేకం, కారణాలు అనేకం, మహాకారణం ఒక్కటే. మహాకారణం పరమాత్మ, కారణాలు క్రింద. ఇన్ని జన్మలకు కారణం ఏమిటి? ఊర్ధ్వమూలం పరమాత్మే కారణం కాదు. అధశ్చ మూలాన్ని అనుసంతతాన్ని ఒకటి ప్రవేశించి ఏది మొదలో తెలియకుండా అల్లుకుపోయిన మూలాలు చాలా ఉన్నాయి. అవి క్రిందకి ఎక్కువ ఉంటాయి. అవన్నీ అధశ్చ మూలాని. ఈ చెప్పడంలో అర్థం ఏంటంటే, కర్మలు చేసి అనుభవించడానికి కావలసిన కారణాలు మనుష్యలోకంలోనే ఉంటాయి. ఇతర లోకాలకు వెళ్ళి కర్మలు చేయడానికి లేవు.
అందుకోసం అధశ్చ మూలాని అనుసంతతాని ఒకదానిలోకి ప్రవేశించి జీబుగా అల్లుకుపోయి ఉన్నాయి. అవి కర్మానుబంధీని, వాటిని అనుసరించి కర్మలు వస్తున్నాయట. అయితే ఆ మూలములు ఏమిటి అది తెలియాలి కదా. అధశ్చ మూలాని, కిందనున్న మూలములు అన్నారు. ఏమిటది? పైన మూలం అర్థమైపోయింది. ఒకటి అవ్యక్తమైన మూల ప్రకృతి పరమేశ్వరుడు, దానితో ఉన్న పరమేశ్వరుడు. ఇక్కడ అధశ్చ మూలాని అంటే భగవత్పాల్ వారు చెప్తున్నారు, అద ఇదానీం కర్మఫలజనిత అంటే కొమ్మల్లోంచి వచ్చే కదా ఇవన్నీ. కొమ్మలేమిటి? కవిత్వం అంటే జాగ్రత్తగా వినాలి. కొమ్మలంటే వివిధ లోకములు, వివిధ లోకాలంటే ఏమిటి? కర్మఫలములు. కర్మఫలములు వల్ల కలుగుతున్నవేమిటి? కర్మఫల జనిత. కర్మఫలముల వల్ల కర్మఫలముల కోసం కలిగేవి రెండే, రాగద్వేష. రాగద్వేషములేనా? దాని నుంచి ఇంకా వికారాలు ఉన్నాయి కనుక రాగద్వేషాది వాసనా అధశ్చ మూలాని. ఈ మనుష్యలోకమే అధస్సు. ఇక్కడ ఉన్నటువంటి అనేక మూలములు ఏమిటి? అనేక మూలములన్నా రాగద్వేషాదులే. అనేకమని చెప్పడంలో రాగద్వేషాదులు, వాటి నుంచి పుట్టినటువంటి కామక్రోధ లోభము హదమాత్సర్యములు, ఇచ్ఛ సుఖ దుఃఖ ఇత్యాదులన్నీ కూడా. అందుకే రాగద్వేష అనగానే దాని నుంచి వచ్చిన వికారములన్నీ కూడా. ఈ వికారములన్నీ కూడా ఒకటా రెండా? వికారాలు, రాగద్వేషాల నుంచి కలిగిన వికారాలు అనంతములు. ఆ అనంతములైన రాగద్వేషాది వికారాలే మూలాని అనుసంతతాని. అటువంటి మూలములు ఎక్కువ కనుక బహువచనులు చెప్పి అనుసంతత అని ఒకదానితో ముడిపడిపోయి ఉన్నాయి. అవి ఎక్కువ ఎక్కడుంటాయి? అధశ్చ మనుష్యలోకే. ఆ రాగద్వేషాది మూలముల్ని అనుసరించి కర్మలు జరుగుతుంటాయి. కర్మానుబంధీని, జరిగిన కర్మలు ఏం చేస్తాయి? బంధిస్తాయి. బంధించి కొమ్మల్లోని తిప్పుతూ ఉంటాయి. నేను తెలుసుకో. అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. మనుష్యలోకమునందు ఇలా తిప్పుతూ ఉంటాయి. అంటే రాగద్వేషాది వాసనా మూలాన్ని ఇవ ధర్మాధర్మ ప్రవృత్తి కారణాన్ని అవాంతర భావీని. మూలములను అవాంతర మూలములు అంటారట. అంటే ప్రధాన మూలం అవాంతర మూలం. ప్రధాన మూలం అవ్యక్తంతో కూడిన పరమాత్మ. అవాంతర మూలములు అంటే ఇదిగో రాగద్వేషాది వాసనలు. ఎన్ని వాసనలు అండి బాబు! ఈ వాసనల మూలముల వల్ల మళ్ళీ కర్మలు, కర్మలతో మరి బంధం. ఇది ఎక్కడ జరుగుతోంది? మనుష్యలోకే, మనుష్యలోకమే. ఎందుకంటే కర్మలు కానీ కర్మ ఫలాలు అనుభవించడానికి కానీ యోగ్యత మనుష్యలోకంలోనే ఏర్పడుతుంది. పుణ్యమైన పాపమైన ఇక్కడ మూట కట్టుకున్నవే ఇతర లోకాల్లో అనుభవిస్తూ ఉంటాం. ఇంట్లో వండి తెచ్చుకున్న క్యారేజీ ప్రయాణంలో భత్యం. అలాగే మనుష్యలోకంలో ఈ శరీరంతో పోగు చేసుకున్న కర్మఫలాలే అన్ని లోకాలు అనుభవిస్తావు. అందుకే క్రిందికి కన్న కొమ్మలైన మనుష్యలోకముల యందు రాగద్వేషాది వాసనలని అనేక మూలాలు ఉంటాయి. ఈ మూలాలను వల్ల కర్మలు కలుగుతాయి. కర్మలతో అనుబంధం కలుగుతూ ఈ మనుష్యలోకంలో సంచరిస్తూ ఉంటారు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఒక మూలం అంటే పాకిపోవచ్చు, ఇన్ని మూలాలు అవి జీబుగా అల్లుకుపోయి ఉన్నాయి. ఇవే కారణాల్లో కనబడుతున్నాయి. అసలు కారణం తెలియదు. ఎలా వెళ్తావు? ఇంత చిక్కుంది ఇక్కడ. అయితే ఇది కృష్ణ పరమాత్మ ఇంత వివరించారు కదా. దీని మూలం ఎక్కడుందంటే కఠోపనిషత్తులో ఉందండి. ఊర్ధ్వమూలో అవాక్శాఖ ఏషో స్వత్థ సనాతన. అక్కడ అవాక్శాఖ అంటే ఇక్కడ అధశాఖ అన్నాడు. అక్కడ సనాతన అంటే ఇక్కడ అవ్యయ అన్నాడు. పదం మార్చాడంతే. కఠోపనిషత్తులో ఉన్న మంత్రం ఇది. ఊర్ధ్వమూల అవాక్శాఖ ఏషో స్వత్థ సనాతన. అదే ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద. అదే దిగింది. అయితే ఇదే ఇంకా వివరంగా అసలు ఈ చెట్టు గురించి కంప్లీట్ పిక్చర్ ఇచ్చే శ్లోకం మళ్ళీ మహాభారతం అశ్వమేధ పర్వంలో వస్తుందండి. అంటే ఈ జ్ఞానం సనాతనం. కృష్ణ పరమాత్మ చెప్తున్నది సనాతన జ్ఞానం. అక్కడ ఇదే చూడండి, అవ్యక్తమూల ప్రభవ. దాన్ని అనుసరించి భాష్యం తీసుకోవాలి ఇక్కడ. అంతేగాని నీకేదో తోచిందని ఊర్ధ్వమూలం అంటే ఏదో చెప్పాడు ఇంకాడు. మళ్ళీ ఇలా డౌట్ పడకుండా వ్యాస భగవానుడే మహాభారత అశ్వమేధ పర్వంలో చెప్పాడు. ఊర్ధ్వం అంటే అవ్యక్తమూలం, అవ్యక్తమూల ప్రభవ తస్యైవ అనుగ్రహ ఉత్థిత. ఏం అద్భుతమైనటువంటి ఈ సంసారం అనే వృక్షానికి మూలం అవ్యక్తమైనటువంటి బ్రహ్మము, అవ్యక్తముతో కూడిన బ్రహ్మము. మీకు అర్థమైపోతుంది. అవ్యక్త దశలో ఉన్న ప్రకృతి, దానితో కూడిన బ్రహ్మము అంటే బ్రహ్మశక్తి పొందిన అవ్యక్తము దీనికి మూలం. ఆయన అనుగ్రహం వల్లనే ఇది ఉత్థిత పైకి వచ్చింది. అది అనుగ్రహము అంటే కర్మలను అనుసరించి గ్రహించడమే అనుగ్రహం. అనుగ్రహం అనుగ్రహం వల్ల ఉత్థిత. బుద్ధి స్కంధమయశ్చైవ. బుద్ధి అనే కాండము, ఇంద్రియములనేటటువంటి తొర్రలు, మహాభూతములనేటువంటి కొమ్మలు, మహాభూత విశాఖశ్చ విషయై పత్రవాంస్తద. విషయములనేటువంటి పత్రములు, ధర్మాధర్మ సుపుష్పశ్చ మంచి చెడులనే పువ్వులు, సుఖదుఃఖ ఫలోదయ సుఖము దుఃఖము అనే ఫలములు, ఆజీవ్య సర్వభూతాన్ని బ్రహ్మవృక్ష సనాతన.
సర్వభూతములకు బ్రతికే చోటు ఈ చెట్టే అన్నాడు ఇక్కడ. ఈ చెట్టు పేరు బ్రహ్మవృక్షం. అంటే సంసారం అనే వృక్షం పేరేమిటి? బ్రహ్మవృక్షం. ఏది విత్తనమో ఆ పేరు పెట్టాలి, అంతే కదండి. ఇక్కడ మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టు. సంసార వృక్షాన్ని మూలం ఎవడు? బ్రహ్మము. కనుక చెట్టు పేరేమిటి? బ్రహ్మవృక్షం. ముందు బాగుంది. బ్రహ్మవృక్ష సనాతన ఆజీవ్య సర్వభూతాన్ని, సర్వభూతములు దీని ఎందు బ్రతుకుతున్నాయిగా బ్రహ్మవృక్షం. ఏతద్ బ్రహ్మవనం చైవ బ్రహ్మాచరిత నిత్యస. మళ్ళీ బ్రహ్మ చెప్తున్నాడు. ఇది బ్రహ్మవనం అంటే ఇక్కడ బ్రహ్మము అందరినీ పోషిస్తూ ఉన్నది. ఈ వృక్షములో ప్రసరిస్తున్న శక్తి. ఆ చెట్టును ఆధారపడి సర్వజీవులు ఉన్నారు ఇక్కడ. ఏతచ్చిత్వాచ భిత్వాచ జ్ఞానేన పరమాసిన తతశ్చాత్మరతిం ప్రాప్య యస్మన్నా వర్తతే పునః. ఇది అశ్వమేధ పర్వంలోది, అనుగీతలో వచ్చేటువంటి అంశం ఇక్కడ. అక్కడ అదే వివరిస్తున్నాడు చూడండి. ఇక్కడ అంటే కృష్ణ పరమాత్మ అక్కడ చెప్పాడు. శాంతి పర్వంలో ఇలాంటి శ్లోకాలు కనబడతాయి. కఠోపనిషత్తులు ఉన్నది. మొత్తానికి సంసారాన్ని వృక్షరూపంగా చెప్పడం వేదాంత పరిభాష. ఇప్పుడు మొత్తం మనం ఒక్కసారి సమీక్ష చేసుకుంటే మూలము అవ్యక్తముతో కూడిన బ్రహ్మము, అటు నుంచి మహదహంకారాల వల్ల జగత్ వ్యక్తమైంది. ఊర్ధ్వలోకములు పైకొమ్మలుగా, అధోలోకములు క్రింది కొమ్మలుగా చెప్పబడుతూ ఉన్నాయి. అసలు ఈ వృక్షానికి వేదములు రక్ష అని చెప్పినప్పటికీ విషయములు చిగుళ్ళని తర్వాత చెప్తున్నాడు ఇక్కడ. ఈ విషయముల వల్ల కర్మ బంధములు ఏర్పడుతున్నాయి, విషయవాంఛల వల్ల. అదేవిధంగా రాగాది ద్వేషములు వాసనలుగా ఉంటూ ఉండగా ఆ వాసనల మూలములై దానితో కర్మలై దానితో బంధింపబడుతూ మనుష్యలోకంలో సంచరిస్తూ ఉన్నాము. ఇది మొత్తం సంసార వృక్షం. ఎందుకు వర్ణించావు అంటే వృక్షం కనుక దీన్ని ఛేదించాలి కనుక వర్ణించాను ఇది అన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఈ చెట్టు నరికేయి అన్నాడు ఇక్కడ. నరికేయి అంటే కత్తి పట్టుకెళ్ళి ప్రపంచం ఎక్కడ కనబడితే కొట్టేస్తూ వెళ్ళిపోతుంటామా? ప్రపంచాన్ని నరికేయడం అంటే ప్రపంచాసక్తిని విడిచిపెట్టుట. ఆసక్తిని విడిచిపెట్టటే వైరాగ్యం, అసంగం. అది తెచ్చుకోన్నాడు ఇక్కడ. ఎందుకు తెచ్చుకోవాలి? ఇంత వర్ణించిన దాని మీద వైరాగ్యం ఎందుకండి? బాగుంది కదా అంటే ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మకి, ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మకి మధ్యలోని ఆ మూలాలతో బంధింపబడుతూ దాన్ని పెంచి పోషించుకుంటూ ఈ కొమ్మ బతుకు ఎంతసేపు అయ్యా? ఈ చెట్టుకు అతీతమైన బ్రహ్మమున్నదే, దాన్ని పొందు అని చెప్పడం కోసం చెట్టును వర్ణించారే తప్ప ఈ కవిత్వంతో సంసారం యొక్క సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించాడు. చూడండి, వృక్షరూపమైన సంసారాన్ని ఎంత చక్కగా వర్ణించాడో. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈరోజు అమావాస్య. సముద్ర స్నానాన్ని గనక ఈ రోజున ఆచరించినట్లయితే సమస్త పాపాలు కూడాను పటాపంచలైపోతాయి అని చెప్పేసి మనకు శృతి చెబుతోంది. సముద్ర స్నానం వలన నరఘోష, నరదృష్టి ప్రభావం కూడా తొలగిపోతుందండి. ఎవరైనా సరే సముద్రం దగ్గరికి వెళ్ళి స్నానం ఆచరించేటప్పుడు ఇంటి వద్దనే స్నానాన్ని ఆచరించి వెళ్ళాలి. ఎందుకంటే పరమ పవిత్రవంతమైనది సముద్రం. ఏ తీర్థయాత్రకు వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి నదీ తీర ప్రాంతాల్లో స్నానానికి వెళ్ళేటప్పుడు కూడాను మీరు మొట్టమొదటిసారిగా స్నానం ఆచరించే నదిలో స్నానం చేయడానికి వెళ్ళాలి. అప్పుడే అది పవిత్రవంతమైనటువంటి తీర్థస్నానం అవుతుంది. పూర్తిగా డైరెక్ట్గా అట్లా వెళ్ళి స్నానము మాత్రం ఆచరించకూడదు అంటోంది శాస్త్రం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. అందుకే అమావాస్య నాడు పితరులకు నువ్వులతో తర్పణం దక్షిణ వైపు తిరిగి ఆచరించేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. ఈ తర్పణాదుల వలన వంశము ఉద్ధరించబడుతుంది. మనకు పట్టేటువంటి పితృదోషాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి. అమావాస్య తిథిని తక్కువగా అంచనా వేయటానికి వీల్లేదు. అమావాస్య తిథి నాడు దక్షిణ వైపు తిరిగి తప్పనిసరిగా పితృదేవతలకు తర్పణాదులు నువ్వులతో విడిచినట్లయితే, లేక సముద్ర స్నానం ఆచరించి అక్కడ నదీ తీర ప్రాంతాల్లో పితరులకు తర్పణాదులు చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి శుభ పరిణామాలు వచ్చి తీరుతాయి సుమా అంటోంది శాస్త్రం. ఇక అమావాస్య తిథి నాడు ఉపవాసం కూడా ఉంటే చాలా మంచిదండి. అంటే రాత్రిపూట భోజనం చేయకూడదు అమావాస్య తిథి నాడు. ఉదయం 12 గంటల తర్వాత భోజనం చేయాలి సహసిద్ధంగా. ఎందుచేతనంటే
పితృదేవతలకు ఆ రోజు మనం తర్పణం చేశాం కాబట్టి ఒక విధంగా వారి యొక్క ఆశీస్సులు మన పట్ల ఉండాలి కాబట్టి 12 గంటల తర్వాత భోజనం చేయాలి. రాత్రి సమయంలో మాత్రం భోజనం నిషిద్ధం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలు గమనిద్దాం. షష్ఠిశ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:49 సూర్యాస్తమయం 6:12 తిథి చతుర్దశి ఉదయం 8:01 వరకు. తరువాత అమావాస్య తెల్లవారుజామున 4:28 వరకు. నక్షత్రం శ్రవణం రాత్రి 11:27 వరకు. వర్జం ఉదయం శేషంగా మిగిలింది 7:09 వరకు. మరల రాత్రి 2:58 నుంచి 4:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:51 వరకు. మరల మధ్యాహ్నం 12:53 నుంచి 1:39 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:14 నుంచి 3:39 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టగౌరు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:30. నేటి విశేషాలు: శుక్రవారం, వ్యతిపాత, అలాగనే అవమాదినం, పితృదేవతారాధనకు పనికొచ్చే అమావాస్య, వీటన్నిటితో పాటుగా మహోదయం అనే ప్రత్యేక సమయం కూడా ఉంది. ఈ మహోదయ పుణ్యకాలం అనేటువంటిది ఉదయం 8:01 తర్వాత నుంచి ప్రారంభమవుతుంది అమావాస్య వచ్చాక. ఈ మహోదయ పుణ్యకాలంలో సముద్ర స్నానం చేసినట్లయితే అక్షయ ఫలితం సిద్ధిస్తుంది. నదీ స్నానమైనా సరే అక్షయ ఫలితం సిద్ధిస్తుంది. అలాగనే వ్యతిపాత కావడం వల్ల ఇది రాత్రి 7 గంటలకి పూర్తవుతోంది. 7:04 చివరి సమయం అంటే సుమారుగా 6 గంటలు. మధ్యాహ్నం 1 గంట నుంచి సూర్యాస్తమయం 6 గంటల వరకు. 1 గంట నుంచి 6 గంటల వరకు అత్యద్భుతమైన సమయం. ఆ సమయంలో గురివింద గింజంత ఎత్తు బంగారం దానం చేస్తే మేరు పర్వతంతో సమానమైన బంగారం దానం చేసినంత గొప్ప ఫలితం వస్తుంది. అంతేకాదు, మనకు క్రమంలో పర్వదినాల్లో చేసేటువంటి కార్యక్రమాలన్నిటిలోనూ వ్యతిపాత నాడు చేసేటువంటి దానం చాలా 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 విశిష్టమైనది. అంటే కొన్ని కోట్ల రెట్లు ఫలితం సిద్ధిస్తుందన్నమాట. మనం చేసిన దానికి కొన్ని కోట్ల రెట్లు ఫలితం సిద్ధించేంత గొప్ప సమయం. దాంతోపాటు మహోదయం కూడా కలిసింది, అది మహావిశేషం. అలాగనే ఈరోజు అవమాదినం, ఇది కూడా పర్వదినమే. అదేమిటి అంటే ఉదయకాలానికి చతుర్దశి ఉంది, మరునాటి ఉదయానికి పాడ్యం ఉంది, అమావాస్య మధ్యలో ఉండిపోయింది. అలా 3 తిథులతో సంపర్కం కలిగి ఉన్నందువలన ఈరోజు చేసేటువంటి పితృదేవతారాధన అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇన్ని రకాల శుభప్రదమైనటువంటి అంశాలు ఉన్నటువంటి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. ఏ దానాలు నేను చేయలేనండి అనుకున్నారా, ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జనని కనకవృష్టిని దక్షిణాం తీర్పయామి అనే మంత్రం ఒక్కటి చేసుకోండి,
సకల సంపదలు సిద్ధిస్తాయి. అంత గొప్ప సమయం ఇది. అలాగే శుక్రవారం కాబట్టి అమావాస్య కలిసి రావడం అనేటువంటిది చాలా విశేషం. ఎందుకంటే అమావాస్య లక్ష్మీ ప్రీతికరం, శుక్రవారం లక్ష్మీ ప్రీతికరం. అందుకని లక్ష్మీనారాయణ పూజ మారేడుదలాలతో చేసుకోవడం, అలాగనే లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం 108 సార్లు పారాయణ చేసుకోవడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. నేటి ఆణిముత్యాలు. ఏదైనా గొప్పది సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను భరించే సహనం ఉండాలి. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. శరీరానికి అంతటికీ కూడా సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆయనే. వాయు ప్రాణ సుఖం వాయు వాయునా సంపరిత్యక్తం న సుఖం విందతి జగత్. వాయువే ప్రాణము, వాయువే సుఖము. వాయు ప్రాణ సుఖం వాయు వాయునా సంపరిత్యక్తం. ఆ వాయువు వదిలిపెట్టేసింది అనుకోండి, నా సుఖం విందతే జగత్. అసలు లోకానికి సుఖమన్న మాటే లేదు. బా స్తంభించిపోయిందండి, చెట్లు కూడా ఆకు కూడా కదలటం లేదు చూసారా అని ప్రతివాడు వచ్చి వీధుల్లో నిలబడతాడు అడిలిపోయి, తట్టుకోలేక వాతావరణం. అన్ని విధాలుగా లోకాన్ని బతికిస్తాడు కాబట్టి వాయువుని ముఖ్య ప్రాణుడు అని పిలుస్తారు. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటుంది వేదం. కాబట్టి ఆయన ముఖ్య ప్రాణుడు. ఆయన వచ్చాడు అంటే ఏదో చాలా ముఖ్యమైన విషయం ఉంది అని గుర్తు. ఆయన గబగబా లోపలికి వచ్చి శ్రీమన్నారాయణ దర్శనానికి వెడుతున్నాడు వైకుంఠంలో. శేషుడు ఆపాడు. ఏమిటంత తొందరగా వెళ్ళిపోతున్నావు అంటే, నీకు ముఖ్య ప్రాణుడు అని ఓ పేరుంది కాబట్టి వెళ్ళిపోతావా? ఇక్కడ నేను ఉన్నాను కదా, నన్ను అడగాలి కదా, అది ఎంత గొప్ప పనైనా నాకు చెప్పాలి ముందు. చెప్తే నేను పంపిస్తే వెళ్ళాలి అంటే తన గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. అతిశయం, అహంకారం. మామూలు వాళ్ళకు వస్తే ఒకలా ఉంటుంది, పెద్దవాళ్ళకు వస్తే కథా పెద్దరికంగానే ఉంటుంది, పెద్ద స్థాయిలో ఉంటుంది. ఆయనే సామాన్యుడా, మహానుభావుడు. అటువంటి ఆదిశేషుడికి అహంకారం వచ్చింది అంటే ఏం చెప్పాలి? అందుకే అక్కర్లేని ప్రసంగం చేశాడు. వాయువు అదేం అడగలేదు, పనుందని లోపలికెడుతున్నాడు మాట్లాడడానికి. చాలా ముఖ్యమైన పనుందనుకోండి, చాలా అవసరం అనుకోండి, చటుక్కుని అధికారి దగ్గరికి వెడతారు. అంతేగాని అన్ని వేళలా అడిగే లోపలికి రావాలనరు. ఏదైనా చాలా ముఖ్యమైన పని ఉంటే గబగబా వెడతారు అంతే. చాలా ముఖ్యమైన పని ఉంది మాట్లాడాలని లోపలికి వెడతారు. అలా ఆయన వెడుతున్నాడు. ఈయన అడ్డగించాడు. అడ్డగించి ఓ మాట అన్నాడు, బలే జ్ఞానే విరాగే చ విష్ణుభక్తౌ నమత్సమ సదాంతఃపురే వాస పుత్రాణామధికోహరీ అన్నాడు. ఏమనుకుంటున్నావో వాయుదేవుడా, బలే జ్ఞానే విరాగీచ, బలంలో కానీ జ్ఞానంలో కానీ వైరాగ్యంలో కానీ విష్ణుభక్తౌ నమత్సమ, అసలు విష్ణుభక్తుల్లో నాతో సమానుడు లేడు అంటే వాయువుతో పోల్చుకున్నాడు. నాతో సమానుడు కాడు. సదాంతఃపురే వాస, వాయువు బయట తిరుగుతూ ఉంటాడు కదా, నేను బయట తిరిగేవాడిని గాను అంటే వెటకారం అనమాట. సదాంతఃపురే వాస, ఎప్పుడూ లోపల ఉంటారు. ఎందుకని అంటే ఎప్పుడూ లోపలే ఉండి, అధికారి దగ్గరే ఉండి, ఇంటికెళ్ళి కార్యాలయానికి వస్తే కార్యాలయంలో ఉండి, ఎప్పుడూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏం మాట్లాడినా పుస్తకంలో రాసుకుంటూ ఉన్నారనుకోండి, ఆయన విషయంలో కూడా కొంచెం భయభక్తులతో ఉంటారు. బాబా ఆయన ఇంట్లో కూడా పెడతారండి, లోపల ఉంటారు, మాట్లాడుతుంటారు. ఆయనకి బాగా సౌకర్యం ఎక్కువ, చనువు ఎక్కువ, చొరవ ఎక్కువ అని భయపడతారా? భయపడరా? సదాంతఃపురే వాస, ఎప్పుడూ లోపల అంతఃపురంలో ఉంటాను నేను. ఏమనుకుంటున్నావో విష్ణుభక్తవు నమత్సమ, ఆయనకి నేను అంత గొప్పవాణ్ణి కాకపోతే నన్ను ఎందుకు అలా పెట్టుకుంటాడు? నాతో సమానుడు లేడు. పుత్రాణామధికో హరే, విష్ణువుకి కొడుకు కన్నా నేను ఎక్కువ. కొడుకుతో సమానుండం లేదు, కొడుకు కన్నా ఎక్కువ అంటే. కొంతమంది 2 గంటలు మాట్లాడతారు, కొంతమంది 2 నిమిషాలే మాట్లాడతారు. అరణ్యంలో అనేక జంతువులు, నక్కలు, పిల్లులు, పక్షులు అన్నీ వచ్చి ఏవో రోజంతా అరుస్తాయి. సింహం ఒక్కసారి గర్జిస్తుంది.
అన్ని జంతువులు గుహల్లోకి పారిపోతాయి. ఎంతసేపు మాట్లాడావన్నది ముఖ్యమే, ఎంత పటుత్వంతో మాట్లాడావన్నది ముఖ్యమే. వాక్కు సారవంతం కానప్పుడు ఎంతసేపు మాట్లాడి ప్రయోజనం ఏమిటి? డొల్ల పుల్లు. సారవంతమై ఉంటే వాక్కు అది ప్రజ్ఞ. అన్నీ విని వాయుదేవుడు ఒక మాట అన్నాడు, నేను ఎప్పుడూ అంతఃపురంలో ఉంటాను అని ఇంత గొప్పగా చెప్తున్నావు కదా శేషుడా, నేను నిన్నొక మాట అడుగుతాను చెప్పు. మార్జాలం ఉంటుంది పిల్లి ఎక్కడ తిరుగుతూ ఉంటుంది? ఇళ్లలోనే తిరుగుతూ ఉంటుంది. కానీ ఇభస్తేభ సమోనహి, ఆ ఏనుగు ఉంటుంది, ఏనుగు ఇంట్లోకి రాదు ఎప్పుడు, ఏనుగు ఎప్పుడు బయట నిలబడి ఉంటుంది. ఏనుగు బయట నిలబడింది కాబట్టి తక్కువ, పిల్లి ఇంట్లో తిరిగింది కాబట్టి ఎక్కువ అంటారా? అలా అనడం కుదురుతుందా అని అడిగాడు. ఇప్పుడు ఆయనకి ఎంత కోపం వస్తుంది ఈ మాటకి? ఆయనకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అభిమన్యుడు అక్కడ వేల కొద్ది సైనికులను, గుర్రాలను, రథాలను, ఏనుగులను సంహరించాడు. 8,000 రథాలను, 900 ఏనుగులను, 2,000 మంది రాకుమారులను వధించాడు. ఇంకా కనబడని కనిపించని అనేక వీరులను కూడా చంపేశాడు. రాజైన బృహద్బలుడిని చంపాడు. అది ముఖ్యం. ఆ తర్వాతే అభిమన్యుడు మరణించి పుణ్యలోకాలకు వెళ్ళాడు. దీనుడు కాకుండా శత్రువులకు భయం కలిగించాడు, బంధువులకు ఆనందం కలిగించాడు. యుద్ధం చేస్తూ తండ్రుల, మేనమామల యొక్క పేర్లను ఎక్కువగా వినిపించాడు. బంధువులందరినీ శోకంలో ముంచివేశాడు. చివరికి మృత్యువుని పొందాడు. అప్పటి నుంచి మేము ఎంతో దుఃఖిస్తున్నామో, మా శోకం పెరిగిపోవటానికి ఇదే కారణం. ఇలా అభిమన్యుడు స్వర్గలోకానికి చేరాడు అన్నాడు ధర్మరాజు. ఆ మాటలు విని అర్జునుడు అయ్యో కుమారా అంటూ నిట్టూరుస్తూ బాధతో నేలకూలిపడ్డాడు. అందరూ దుఃఖిస్తూ ఆ అర్జునుడిని చుట్టుముట్టి ఓదార్చారు. కొద్దిసేపటి తర్వాత తెలివి తెచ్చుకొని విపరీతంగా కోపించాడు. జ్వరంతో వణుకుతున్న వాడిలాగా మాటిమాటికి నిట్టూర్చాడు, కన్నీరు కార్చాడు. రొప్పుతూ ఉన్మత్తుడిలాగా చూస్తూ ఇలా అన్నాడు. ఇక్కడి నుంచి అర్జునుడు ప్రతిజ్ఞారూపంలో ఎన్నో దోషాలను గురించి చెప్పాడు. వీటి గురించి మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోక తప్పదు. తెలుసుకొని ఆ దోషాలు చేయకుండా సత్ప్రవర్తనలో నడుచుకోవాలి. ఈ ఉద్దేశంతోనే వ్యాస భగవానుడు కూడా ఈ దోషాలు విస్తారంగా చెప్పాడు. వాటిని మనం తెలుసుకుందాం. సత్యం వహ ప్రతిజానామి శ్వోస్మిహంతా జయత్రథం. నేను మీకు ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను, రేపు ఆ జయత్రుడిని చంపి నేను చంపే తీరుతాను. అతడు ధృతరాష్ట్ర కుమారుడును విడిచి వెళ్లకుండా ఉంటే చావటం ఖాయం. నన్ను కానీ పురుషోత్తముణ్ణి కానీ మిమ్మల్ని కానీ శరణు పొందకపోతే నేను రేపు అతడిని వధిస్తాను. వాడు ధృతరాష్ట్రులకు ప్రియాన్ని కలిగిస్తూ నా పట్ల స్నేహభావాన్ని విడిచిపెట్టాడు. ధృతరాష్ట్ర కుమారులకు సంతోషాన్ని కలిగించాడు. అభిమన్యుడి వధకు కారకుడయ్యాడు. పాపాత్ముడు అయిన ఆ జయత్రథుడిని నేను రేపు చంపేస్తాను. అతన్ని రక్షించటానికి యుద్ధంలో నాతో ఎవరు తలపడినా నేను వారిని విడిచిపెట్టను. ద్రోణ కురుపులు అయినా సరే వారందరినీ బాణాలతో కప్పివేస్తాను. ఓ పురుషశ్రేష్ఠులారా, యుద్ధంలో నేను కనుక ఇలా చెయ్యకపోతే
శూరులు కోరుకునే పుణ్యాత్ముల లోకాలు నాకు దక్కవు. సైంధవుణ్ణి రేపు కనుక నేను చంపకపోతే తల్లిని చంపిన వారు, తండ్రిని చంపిన వారు పొందే పాపం నాకు వస్తుంది. గురు భార్యను అవమానించిన వారు, ఎప్పుడూ చాడీలు చెప్పేవారు, సాధువుల పట్ల అసూయపడే వారికి లభించే పాపం నాకు వస్తుంది. అంటే ఈ పాపాలన్నీ చేయకూడదని ఇక్కడ వ్యాస భగవానులు మనకు హెచ్చరిస్తున్నాడు. నిందలు వేసేవారు, తాకట్టు సొమ్మును అపహరించేవారు పొందే పాపాన్ని నేను పొందుతాను. పాయసము, పిండి వంటలు మొదలైన ఆహార పదార్థాలను దేవతలకు నైవేద్యం పెట్టకుండా తినేవారికి వచ్చే పాపం నాకు వస్తుంది. అంటే అట్లా చేయకూడదు అని. వేదాధ్యయనం చేసిన నియమనిష్టలు కలిగిన విప్రుణ్ణి, పెద్దలను, సాధువులను, గురువులను అవమానించిన వాడు ఏ లోకాలకు వెళతాడో నేను జయత్రుడిని చంపకపోతే ఆ లోకాలకు నేను వెళతాను. విప్రుణ్ణి, గోవుని, అగ్నిని కాళ్లతో తన్నినవాడు ఏ గతిని పొందుతాడో నేను ఆ దుర్గతిని పొందుతాను. అతిథిని నిరాశపరిచి వ్యర్థంగా త్రిప్పి పంపేవాడికి, అబద్ధాలు పలికేవాడికి ఏ పాపం వస్తుందో సైంధవుణ్ణి చంపకపోయినట్లయితే నాకు ఆ పాపం వస్తుంది. మోసం చేసేవారికి, ఆత్మహత్య చేసుకునే వారికి, మిథ్యారోపణలు చేసేవారికి ఏ గతి పడుతుందో జయత్రతుడిని చంపకపోతే నాకు ఆ గతి పడుతుంది. సేవకులకు, భార్యాపుత్రులకు ఆశ్రయించిన వారికి అన్నం పెట్టకుండా తానొక్కడే మృష్టాన్నాన్ని భుజించే నీచులకు కలిగే ఘోరమైన గతి జయత్రుడిని చంపకపోతే నాకు కలుగుతుంది. ఎన్ని ప్రతిజ్ఞలు చేశాడు. శ్రాద్ధ కార్యంలో సహాయం చేయకుండా ఉండేవాడికి, అనర్హులకు లభించే పాపాన్ని నేను పొందుతాను. కృతజ్ఞుడికి, యజమానిని నిందించేవాడికి లభించే దుర్గతిని నేను పొందుతాను. భుంజానానాంతు సవ్యేన, భుంజానానాంతు సవ్యేన, ఉత్సంగే చాపి ఖాదతాం, ఉత్సంగే చాపి ఖాదతాం, పాలాస మాసనం చైవ తిందుకైర్ దంతధావనం, తిందుకైర్ దంతధావనం, ఏ చావర్జయతాం లోకాక, ఏ చావర్జయతాం లోకాక, స్వపతాంచ తతోషసి, స్వపతాంచ తతోషసి. జయత్రతుడిని కనుక నేను చంపకపోతే ఎడమ చేతిలో తినేవారు, ఒడిలో పెట్టుకొని తినేవారు, ఒడిలో పెట్టుకొని తినకూడదు. ఎడమ చేయి ఒకవేళ కుడి చేయి లేకపోతే తినవచ్చు. ఒడిలో పెట్టుకొని, చాలామంది ఒడిలో పెట్టుకొని తింటారు. తట్టలో అన్నం పెట్టుకొని ఒడిలో పెట్టుకొని తింటారు. అది చాలా పాపం. అది మోతుక కర్రల ఆసనం మీద కూర్చోవటం, తుమికి పుల్లలతో పళ్ళు తోముకోవటం మానని వారు ఏ ఏ నరకాలను వెళతారో ఆ నరకాలకు నేను వెళతాను. అంటే ఇటువంటి పుల్లలతోనే తోముకోవాలని ఉంది. ఇష్టం వచ్చిన పుల్లలతో తోముకోకూడదు పళ్ళను. వేదధ్వని వినిపించని గ్రామంలో 6 నెలలు నివసించిన వారు, శాస్త్రనింద చేసేవారు, పగల నిద్రపోయేవారు, ఇళ్లకు నిప్పి పెట్టేవారు, విషప్రయోగం చేసేవారు, అతిథి సత్కారాలు, అగ్ని కార్యాలు చెయ్యని వారు పొందేటువంటి పాపాన్ని పొందుతాను. చూసారా ఎంత జాగ్రత్తగా చెప్పాడు. ఇవన్నీ ధర్మాన్ని ఆచరించే వాళ్ళకి చాలా జాగ్రత్తలు ఇవంతా కూడా. ఈ రాత్రి గడిచి తెల్లవారి తర్వాత నేను జయత్రతుడిని కనుక చంపకపోతే నేను చెప్పినవి ఇంకా చెప్పకుండా ఉన్నవి ఏమైనా ఉంటే వాటిని కూడా పొందుతాను. ఇంతవరకు పుస్తకంలో ఉండేదంతా చెప్పేశాడు. నేను ఇంకొక ప్రతిజ్ఞ కూడా చేస్తున్నాను, వినండి. ఒకవేళ ఆ పాపి అయిన జయత్రతుడు చావకుండానే సూర్యుడు అస్తమిస్తే నేను అక్కడే జ్వలిస్తున్న అగ్నిలోకి ప్రవేశిస్తాను. అప్పుడు కృష్ణుడు ఆదుకోవాల్సి వస్తుంది. పాపం రాక్షసులు, దేవతలు, మనుష్యులు, పక్షులు
నాగులు, పితృదేవతలు, పిశాచరులు, బ్రహ్మఋషులు, దేవఋషులు, చరాచర జగత్తు దానికంటే పరమైనది ఏదైనా సరే అది నా శత్రువును రక్షించలేదు. ఆ సైంధవుడు అభిమన్యుడికి శత్రువు. అతడు పాతాళంలో దాగిన, అంతటికంటే లోతుకు వెళ్ళిన, ఆకాశం, దేవనగరం, దైత్యుల పట్టణం ఎక్కడికి వెళ్ళినా సరే వదలను. తెల్లవారుగానే అతడి శిరస్సును 100 బాణాలతో తప్పకుండా నరికేస్తాను. అలా అర్జునుడు గాంధీవాన్ని ఎడమవైపుకు కుడివైపుకు తిప్పుతూ టాంకారం చేశాడు. ఆ ధ్వని అన్ని శబ్దాలను మించిపోయి ఆకాశాన్ని తాకింది. అంత పెద్దగా మ్రోగింది. అలా అర్జునుడు ప్రతిజ్ఞ చెయ్యగానే కృష్ణుడు పాంచజన్య శంఖాన్ని పూరించాడు. అర్జునుడు కోపించి దేవదత్తాన్ని పూరించాడు. కృష్ణుడు పూరించిన పాంచజన్యం పెద్ద శబ్దంతో పాతాళం, ఆకాశాన్ని కంపింపజేసింది. దిక్పాలకులతో సహా సమస్త జగత్తును ప్రళయకాలంలో లాగా కంపింపజేసింది. ఆ సమయంలో వాద్యఘోషలు మ్రోగాయి. పాండవ వీరులు సింహనాదాలు ప్రతిధ్వనించాయి. అప్పుడు భీముడు ఇలా అన్నాడు, ఓ అర్జున, ఇక దుర్యోధనుడు బంధువులతో స్నేహితులతో సహా చనిపోయినట్లే. నీ ప్రతిజ్ఞలోనూ కృష్ణుడి యొక్క శంఖధ్వనితోనూ వాడిక లేడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 74వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు, ఓ పాండవులారా, పాండవులు జయాన్ని కోరుకుంటూ చేసిన ఆ సింహనాదాలు చారులు విన్నారు. వారు వెంటనే వచ్చి దుర్యోధనుడికి చెప్పారు. ఆ మాటలు విని దుర్యోధనుడు వెంటనే పైకి లేచి నిలబడ్డాడు. ఎంతో దుఃఖించాడు. శోకసాగరంలో మునిగిపోయాడు. ఎన్నో విధాలుగా ఆలోచించుకుంటూ రాజుల వద్దకు వెళ్ళాడు. రాజుల ఎదుట దుఃఖించాడు. ఆ మాట విని అప్పుడు జయత్రథుడు అర్జునుడికి భయపడ్డాడు. సిగ్గుతో కుంచుకుపోతూ ఇలా అన్నాడు, ఇంద్రుడి వల్ల అర్జునుడు పుట్టాడు. అతడిప్పుడు నన్నొక్కడినే యముడు వద్దకు పంపాలని కోరుకుంటున్నాడు. నాకింకా బ్రతకాలని ఉంది కనుక ఇప్పుడే నేను నా రాజ్యానికి వెళుతున్నాను, పరిగెత్తిపోతాను నేను అంటాడు. లేకపోతే, ఓ రాజులారా, మీరంతా అస్త్ర విద్యలో అతడికి సాటి వచ్చేవారు కనుక అర్జునుడి లక్ష్యంగా చేసుకోండి. అతడి నుంచి నన్ను రక్షించండి, నాకు అభయాన్ని ఇవ్వండి అని చాలా భయపడుతున్నాడు. లేకపోతే నేను పరిగెత్తిపోతానంటున్నాడు. ద్రోణ, దుర్యోధన, కృప, కర్ణ, బాహ్లీకులు, దుశ్శాసనుడు మొదలైన వారు నన్ను యముడి బారి నుండి రక్షించగలరు. మీరంతా శక్తిమంతులు. అయ్యో, నన్ను చంపాలనుకుంటున్న అర్జునుడి నుండి మీరందరూ కలిసి నన్ను రక్షించండి. ఓ రాజులారా, పాండవుల హర్షనాదాలు విని నాకు మహాభయం పుడుతోంది. మరణానికి చేరువైన వాడిలాగా నా శరీరం అంతా నిర్వీర్యమైపోతోంది. నాకు బలమే లేదు. అర్జునుడు నన్ను నిశ్చయంగా చంపటానికే ప్రతిజ్ఞ చేశాడు. పాండవులు విచారించవలసిన సమయంలో విచారించటం లేదు. ఆనందంతో అరుస్తున్నారు. న్యాయంగా ఇప్పుడు ఏడసాల వాళ్ళు ఎందుకో ఏడ్చుకోకుండా వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. అర్జునుడి ప్రతిజ్ఞను దేవత కానీ గంధర్వులు కానీ మార్చలేరు. అసురులు, ఉరుగులు, రాక్షసులు కూడా మార్చడానికి ఉత్సాహం చూపించరు. ఇక రాజుల సంగతి చెప్పేదేముంది, వారేమీ చేయలేరు. కాబట్టి ఓ రాజులారా, నేను నా రాజ్యానికి వెళ్ళిపోతాను. నాకు అనుమతి ఇవ్వండి, కొంచెం సంధి ఇవ్వండి, చాలు పరిగెత్తిపోతాను. మీకు శుభమవుగాక. మీరంతా పోట్లాడండి, మీరంతా గెలిచండి, నే మాత్రం ఉండను పోయి. పాండవులకు నేను కనిపించకుండా వెళ్ళిపోతాను అని భయంతో ఇలా నానా రకాలుగా ఏడ్చాడు. అప్పుడు దుర్యోధనుడు బాగా ఆలోచిస్తూ ఆ సైంధవుడితో ఇలా అన్నాడు, ఓ సింధురాజా, భయపడకు. నువ్వు రాజులందరి మధ్యలో ఉన్నావు.
అలాంటి నిన్ను ఎవరు చంపగలరు? చంపలేరు. నేను సూర్యుని కొడుకునైనా కర్ణుడు, చిత్రసేనుడు, వివింశతి, భూరిశ్రవుడు, శల్యుడు, వృషసేనుడు, సత్యవ్రతుడు నిన్ను రక్షిస్తారు. వికర్ణుడు, దుర్ముఖుడు, దుశ్శాసనుడు, సుబాహుడు, కాళింగుడు నిన్ను రక్షిస్తారు. ద్రోణుడు, అశ్వత్థామ, శకుని ఇంకా ఇతర రాజులు అనేక మంది సైన్య సహితంగా నిన్ను రక్షిస్తారు. నీ రక్షణకై మేమంతా నిన్ను అనుసరిస్తాం. నీ మనస్సులోని చింతను విడిచిపెట్టు. మేమంతా ఉన్నాం కనుక భయాన్ని విడిచిపెట్టు. ఓ సింధురాజా, నువ్వు స్వయంగానే రతిక శ్రేష్ఠుడు, వీరుడు. అలాంటి నువ్వు పాండవులకు ఎందుకు భయపడుతున్నావు? ఓ సైంధవ, నా 11 అక్షోహిణుల సైన్యం నీ రక్షణ కోసం సన్నద్ధమై ఉంది. అది నిన్నే రక్షిస్తుంది. అర్జునుడితో యుద్ధం చేస్తుంది కనుక భయపడకు అన్నాడు. ఆ మాటలతో సైంధవుడు ఓదార్పు చెందాడు. తర్వాత సైంధవుడు దుర్యోధనుతో కలిసి ఆ రాత్రి ద్రోణుడి వద్దకు వెళ్ళాడు. దుర్యోధనుడు ద్రోణుడి పాదాలను తాకి నమస్కారం చేసి దగ్గరగా కూర్చొని ఇలా అన్నాడు, ఓ గురుదేవా, అర్జునుడి లాగానే నేను కూడా దూరానికి బాణం వేసి లక్ష్యాన్ని ఛేదిస్తాను. అతడిలాగానే నాకు హస్తలాగం ఉంది. అయితే మా మధ్య ఏం తేడా ఉందో చెప్పండి. నాకు అర్జునుడికి గల విద్యా విశేషాన్ని ఉన్నట్లుగా నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. దయచేసి చెప్పండి అని అడిగాడు. అప్పుడు ద్రోణుడు ఇలా చెప్పాడు, నాయనా, నేను నీకు అర్జునుడికి సమంగానే విద్య నేర్పాను. అయినా అర్జునుడు సంపూర్ణంగా దివ్యాస్త్రాలను పొందాడు, తీవ్రంగా అభ్యాసం చేశాడు. దానివల్ల అర్జునుడు నీకంటే అధికుడు. అయినా పర్వాలేదు, నేనున్నాను. నువ్వు పార్థుడికి భయపడాల్సిన పని లేదు. ఆ భయం నుండి నేను నిన్ను రక్షిస్తున్నా. ఇందులో సందేహం లేదు. యుద్ధం చేయి. నీ ధర్మాన్ని నువ్వు పాటించు. తాత తండ్రుల మార్గాన్ని అనుసరించి యుద్ధం చేయి. నువ్వు కూడా వేదాలను చక్కగా చదువుకున్నావు, హోమాలు చేశావు, అనేక యజ్ఞాలు ఆచరించావు. మృత్యువు నీకు భయంకరమైనది కాదు కనుక భయపడకు. బాహుబలంతో సంపాదించుకున్న దివ్యమైన అత్యుత్తమైనటువంటి లోకాలను నువ్వు పొందుతావు. ఏం పర్వాలేదు, నా చచ్చిపోతే నువ్వు మంచి లోకాలు పొందుతావులే నాయన. అందుచేత ధైర్యంగా పోరాడు. కౌరవులు పాండవులు అనిత్యులే. వృష్ణివంశీ ఇదంతా ముందుగా చెప్పారు వీళ్ళు. వృష్ణివంశీయులు ఇతర మానవులు అనిత్యులే. పుత్రుడితో పాటు నేను కూడా అనిత్యుడినే. ఇది నిజం, తెలుసుకో. ఎవరూ శాశ్వతం కాదు నాయన. మనందరినీ కాలుడు వంతుల వారిగా లాక్కొని పోతాడు. ఇప్పుడు కాకపోతే రేపు లాక్కొని పోతాడు, రేపు కాకపోతే ఎల్లుండి లాక్కొని పోతాడు. అంతేకాని కాలుడు మాత్రం విడిచిపెట్టాడు. కర్మలు ఆచరిస్తూ ఉండగానే పరలోకాన్ని చేరుకుంటాం. ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకో, తాపసులు తపస్సు చేసి పొందే పవిత్రమైన లోకాలను క్షత్రియ వీరులు క్షాత్రధర్మాన్ని ఆచరించి పొందుతారు. వాటిని నువ్వు పొందు అని ద్రోణాచార్యుడు ఓదార్చాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.